ఒకడు ఒక పొలిటీషియన్ వాడు నన్ను ఒక పెద్ద ఆయన దగ్గరికి పిలుచుకోమండి, బీజేపీ లీడర్ దగ్గర, పేరు చెప్పకూడదు, పెద్ద ఆయన హార్వర్డ్ క్వాలిఫైడ్, మనం అందరూ భయపడేంత ఒక లీడర్. ఒక 5 ఎమ్మెల్యేలు పిలుచుకొని పోయినారు. సార్ రాధాకృష్ణ మనోడు వచ్చాడు రండి సన్ని, నన్ను పిలుచుకొని పోయినాడు. ఆయన వెళ్ళిపోడా అన్నాడు. సో ఐ గెట్ దిస్ ఎక్స్పీరియన్స్, వెళ్ళిపోడా నేను పైత్యం అవునుకుంది. నాకు చండ కోపం వచ్చేసింది. ఏంది ఎవరు పోయినా రాధాకృష్ణ అంటే మీరు అనుకున్నట్టు రెడ్ కార్పెట్ ప్లీజ్ కమ్ అంటారు, వీడు వెళ్ళిపోడా. మొదటినే ఆయన చూస్తే భయము, పెద్ద లీడర్, అందరికీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి భయమైన ఒక బీజేపీ లీడర్ ఆయన. వెళ్ళిపోండి అని చెప్తే, సార్ నాకు ఏమన్నా నేను అంత తప్పుండే చెప్పండి సార్, ఏమింది నా ఈ గురించి తెలుసుకోవాలంటే రేపు మార్నింగ్ 5 o'clock మెరీనా బీచ్ రా అన్నాడు. సరే భార్యకు వచ్చి చెప్పాను, అప్పుడు చెన్నైలో ఉంటామండి, నా భార్యకి చెప్పాను రేపు మార్నింగ్ 5 గంటలకు మెరీనా బీచ్ పోయేది. ఎందుకు ఇది తిట్టాడని తెలుసుకోవాలని. ఈ పక్కన 5 మంది వచ్చేసి వాళ్ళు డౌన్ అయిపోయినారు. ఇంత పెద్ద గొప్ప వ్యక్తిని పిలుచుకోకపోతే వీడేమి తిట్టిస్తున్నాడని చెప్పి వాళ్ళు పోయేశారు. వాళ్ళు నాతో మాట్లాడారు. మళ్ళీ వచ్చినాక ఆయన దగ్గర గుర్రంలో వాకింగ్లో పోలీస్ వాళ్ళంతా గుర్రంలో వాకింగ్ అందరినీ పంపించేసి వాడ మడ గురించి చెప్పి చేయి భుజం పైన వేసుకొని సాంస్క్రిట్ శ్లోకం చెప్పేకి స్టార్ట్ చేసేసారు. శ్లోకం చెప్తూ అర్థాలు చెప్తున్నాను నాకు. అంతా అయింది. ఒక ½ an hour ఆయన వాకింగ్ ఆయనతోనే మెరీనా బీచ్లో వచ్చి నేను అడిగాను, ఎల్లాం కరెక్ట్ సార్, ఇదేం సార్ టిఫినింగ్ అని. నిన్ను వచ్చి ఆయన నా టీచర్, నేను ఆయన స్టూడెంట్.